సార్ ఒంగోలు వచ్చినప్పుడు ఏ ఇయర్లో వచ్చారు? అప్పుడు ఒంగోలులో ఉన్న పరిస్థితి ఏంటి? మీరు పొలిటికల్గా ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? గారు నక్సలైట్ ఏరియా కదా, అక్కడికి మా వాడు ఎందుకు ఇంకెక్కడ మంచి ప్లేస్లో పెట్టంటే ఆయన ఒంగోలు రమ్మన్నాడు. ఒంగోలు వచ్చినాక మీ జిల్లాలో పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ తోటి మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ తోటి మీకు ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి? మీకు ఈ అనుబంధం ఎలా ఏర్పడింది? 93లో మన ఈ తెలుగు యువతని అలాగే అప్పుడు మాకు దేవినేని నెహ్రూ గారి ఫోబియా ఉండేది. ఆ యాంగిల్లోనే మేము కొంచెం కాలేజీ గొడవలు, ఈ రాజకీయ గొడవలతో ఒక ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు చేయటం అనేది మీ ద్వారానే చూస్తున్నాను. అది ఎలా స్టార్ట్ చేశారు మీరు? ఎక్కువ చేసి సొసైటీలో సూర్యశ్రీ ట్రస్ట్ అంటే ఒక బ్రాండ్ లా క్రియేట్ చేసుకుని మీరు అన్నట్టు ప్రకాశం. నేను కరోనా టైంలో ఒక మనిషి బయటికి రాని పరిస్థితుల్లో చాలా సర్వీస్ చేశారు మీ ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి. అదేమైందంటే ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు వ్యాపార పరంగా మీరు బిజీగా ఉంటా సర్వీస్ కార్యక్రమాల్లో మీ సొంత డబ్బును కూడా పెడతా ఉన్నారు. మిసెస్ సవిత గారు కానివ్వండి, అబ్బాయి సాయి కానివ్వండి, ఎప్పుడన్నా మనకి ఇది అవసరమా, మనకి ఎందుకు ఇది, మన పనే లేదు మనం చేసుకున్నాం అనే ప్రశ్నలు ఎప్పుడన్నా వేయడం జరిగిందా? నేను చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నాకు సోషల్ సర్వీస్ చేస్తామంటే ఇష్టం కాదు, దానికి ఖర్చు పెడతా.